ప్రేమ పావురం అండ్ అటు సైడ్లో చూస్తున్నారు. చూసుకుంటే సేఫ్టీ, మెయిన్ సేఫ్టీ చూసుకుని రాండి. రాకపోయినా పర్లా వీడియోలో చూసుకోండి. నేను ఏమైతే ఫీల్ అవుతున్నానో మీరు ఆ వీడియో చూసి కూడా. గుంటూరు కోష్ యూట్యూబ్ బ్లాగ్ స్వాగతం. ఈరోజు మీకు ఒక ప్లేస్ చూపించడానికి వచ్చాను అనమాట. ఇది ప్లేస్ ముందుగా మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ప్లేస్ ఎక్కడో. నేను వీడియో చివరిలో ఈ ప్లేస్ ఒక స్పాట్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. అయితే మా ఛానల్ని ఎవరైనా కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఈ ప్లేస్ వచ్చి మోస్ట్లీ మీకు టైం పాస్ చేయడానికి, తిరగడానికి, తర్వాత ఫోటోషూట్కి బాగా ఉపయోగపడుతుంది ఈ ప్లేస్. దీనికి ఎటువంటి టికెట్స్ కానీ ఏముండవు. ఈ ప్లేస్ మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ మొత్తం మీరు చూసినట్టయితే కొండలు ఉంటాయి. ఫోటోషూట్కి అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఈ ప్లేస్. చాలా బాగుంటుంది అనమాట ఫోటోషూట్కి. దారిలో వెళ్తా ఫాస్ట్ ప్లేలో మీకు కొన్ని వ్యూస్ చూపిస్తున్నా. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇప్పుడు వీడియో ఇంట్రడక్షన్లో ఎక్కడైతే మాట్లాడానో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఆ స్పాట్ ఉంది. ఆ స్పాట్ని పాయింట్ నెంబర్ 1 అనుకుందాం. ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం నేను మీకు 3 పాయింట్లు చూపిస్తున్నా. ఇది పాయింట్ నెంబర్ 1కి వెళ్తున్నాం అనమాట. పక్కనే ఉంది. ఫ్రెండ్స్, నా వీడియో చూసి ఎవరైనా ఈ స్పాట్కి రావాలి లేదా వచ్చారనుకోండి ఫొటోస్ దిగడానికి కోసం లేదా బైక్ మీద తిరగడానికి అలా సరదాగా ఎవరైనా వస్తే మీరు మాటికి ఖచ్చితంగా సేఫ్టీ చూసుకోండి. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఈ స్పాట్ మొత్తం కొండరాళ్లతో నిండుందనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి. స్పాట్ నెంబర్ 2కి వెళ్తున్నాము. వీడియో స్ప్లిట్ ప్లే పెట్టా, మీరు స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రూట్ మీకు అర్థం అవ్వాలని చెప్పి కొంచెం రూట్ కూడా చూపిస్తున్నా. చూడండి, మీకు చెప్పినట్టు చూపిస్తున్నా. చుట్టూ మొత్తం కొండలే. ఇక్కడ షార్ట్ ఫిల్మ్లో ఏమైనా షార్ట్స్ కానీ లేకపోతే ఫోటోషూట్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఈ ప్లేస్ అయితే. మీకు చెప్పినట్టు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ప్లేస్ మీకు ఏమైనా తెలుసుంటే. ఇది గుంటూరు నుంచి కరెక్ట్గా ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఎక్కువ దూరం కూడా లేదు. దీనికి ఇక్కడ చూడడానికి రావడానికి ఎటువంటి ఛార్జ్ అయితే ఏం ఛార్జ్ అవ్వదు. మేము రావడానికి ఖర్చు మాత్రమే. బైక్కి ఆయిల్ అయితే, కార్కి అయినా ఆయిల్ ఖర్చు మాత్రమే. ఫోటోషూట్కి కానీ షార్ట్ ఫిల్మ్లో ఏమైనా ఫైట్ సీన్స్ అలా మీరు ఆలోచించుకోండి ఎలా అయితే బాగుంటుంది అలా. జస్ట్ అలా లాంగ్ షాట్లో చూపిస్తున్నా కొండ ఎలా ఉంది అంటే ఫైట్ సీన్స్కు లేదా ఫోటోషూట్కి అంత తగ్గట్టు ఉందా లేదా అని చెప్పి కొంచెం అలా చూపిస్తున్నా. ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా. చిన్నగా నడుచుకుంటా పైకి ఎక్కుతున్నా. పైనుంచి మీకు ఒక వ్యూ చూపిద్దామని చెప్పి. ఒకవేళ మీరు కూడా పైకి ఎక్కేటైతే చాలా జాగ్రత్తగా ఉండండి. మేమైతే కష్టపడి ఇంత దూరం వచ్చాము. మీరు చూడవచ్చు కింద నా బైక్ ఉంది, నేను వచ్చింది ఎగ్జాక్ట్లీ. మళ్ళీ బ్యాక్ సైడ్ చూపిస్తా. మీరు ఇంత దూరం ఎక్కుతారో ఇంకా పైకి ఎక్కుతారో మీ ఇష్టం, అది మీ ఓన్ రెస్పాన్సిబిలిటీ. నేనైతే సేఫ్టీ పరంగా చూసుకొని ఇంత దూరం ఎక్కగలిగా. ఇంకా ఎక్కవచ్చు కానీ నా వల్ల అయితే ప్రస్తుతం కావట్లా. నేను నా ఫ్రెండ్స్ సేఫ్టీ నుంచి చూసుకొని ఇక్కడ ఆగిపోయామన్నమాట. కానీ ఈ ప్లేస్ అయితే మీకు స్పెషల్లీ జస్ట్ చూడడానికి నేచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో, నేచర్ చూడాలనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఈ ప్లేస్ బాగా ఉండిద్ది. ఇంకోటి వచ్చి ఫోటోషూట్ లేదా షార్ట్ ఫిల్మ్లో ఏమైనా సీన్స్ కోసం అంతే. అంతకుమించి ఇక్కడ ఏం లేదు. కానీ ఇక్కడ రావడానికి గట్టిగా ఒక 15 కిలోమీటర్ దూరం ఉంటుంది గుంటూరు నుంచి. ఈ ప్లేస్ వచ్చి లామ్ గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు డిస్టిక్. అయితే బస్టాండ్ నుంచి కౌంట్ చేసుకున్న 15 కిలోమీటర్కి అయితే మించదు. గుంటూరు బస్టాండ్ నుంచి చూసుకున్న 15 కిలోమీటర్ నుంచి అయితే పెరగదు. ఇంకా మా వీడియో ఎవరైనా కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తాయి మీకు చిన్నగా. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ప్లేస్ మీకు ముందుగా తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ప్లేస్ ముందుగా మీకు తెలిస్తే మర్చిపోవద్దు. మీకు పైనుంచి చూపిస్తా చెప్పాను కదా క్లియర్గా. సో ఒక లుక్ వేయండి అలా. అయితే
అనుకోకుండా ఈ పెద్ద మనిషి నాకు కనిపించారనమాట. ఈయన ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాలా. మట్టిలో కర్ర గుచ్చారు, కర్రని మాట్లాడుతున్నారు, అండ్ అటు సైడ్లో చూస్తున్నారు, మళ్ళీ మట్టి అక్కడే మట్టి తవ్వుతున్నారు. సరే వదిలేసి మా పని మేము చేసుకుందాం. మేము ఎందుకంటే వచ్చింది కొండ చూడడానికి, స్ట్రేంజర్స్ని చూడడానికి కాదు. రైట్, వ్యూ ఎలా ఉందో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి, ఇలాంటి సీక్రెట్ ప్లేసెస్ మరిన్ని చూడాలనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మేము వెళ్తుంది తాడికొండ. తాడికొండలో కొండ అనమాట. యాక్చువల్లీ ఈ కొండకి స్టెప్స్ ఉన్నాయి, కానీ ఇంతలో మా తాడికొండలో ఉన్న నా ఫ్రెండ్ కనిపించి బైక్ రూట్ ఉంది కదా, బైక్ మీదే పో అని చెప్పాడు. తనే మాకు రూట్ కూడా చూపించాడు. అయితే రూట్ అస్సలు బాగాలా, మొత్తం రాళ్ళు రప్పలు. దాంట్లో మేము వెళ్ళింది బుల్లెట్ మీద. బైక్ హెవీ ప్లస్ రోడ్ డిఫికల్ట్గా ఉందన్నమాట. సో రిస్క్ చేసి వచ్చాము. మీరు మాటికి స్టెప్స్ మీదే రాండి, బైక్ యూజ్ చేయొద్దు అస్సలు. కోనేరు అని చెప్పి ఎక్కడైతే రాసుందో అక్కడ ఆగిపోయాం అనమాట. అక్కడ నుంచి మీకు చూపిస్తున్నా, ఒక లుక్ వేయండి. అట్లాగే లింక్ వేసినా, వీడియో వేసినారే. ప్రేమ పావురం हेलीकॉप्टर में चढ़ना है सब दिखते था क्या फिर जातूंगी ना मैं नीचे. ఇంకా పైకి వెళ్ళొచ్చు, మా వల్ల అయితే కాలా. సో ఇక్కడితో మేము ఆగిపోతున్నాం అనమాట. ఈ వీడియో ఇంతటితో ఎండ్. ఇంకా ఈ వీడియో కంటిన్యూ పార్ట్ 2 కూడా ఏమి ఉండదు. ఒకవేళ మీరు ఎవరైనా రాదలుచుకుంటే మెయిన్ సేఫ్టీ చూసుకొని రాండి. రాకపోయినా పర్లా, వీడియోలో చూసుకోండి. నేను ఏమైతే ఫీల్ అవుతున్నానో మీరు ఆ వీడియో చూసి కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. बेटा जान घबरा इधर है वो बता देख कर चले जाओ. हाँ खड़े एक तरफ ये